హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. గైస్, మనకు ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఎట్టకేలకు మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024 ఉందో వాటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఏకంగా టీజీపీఎస్ వచ్చేసి మిడ్ నైట్ వరకు మనకు 11:30, 12 వరకు అయితే మనకు వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగిందండి. అండ్ ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే మీ జోన్ వారిగా అండ్ మీ పోస్ట్ కోడ్ల వారిగా మేము సెలెక్ట్ అయిన క్యాండిడేట్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అందులో మీ హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లికేబుల్ అవుతారో ఆ పోస్ట్ కోడ్ నెంబర్, అలాగే మీ యొక్క జోన్ వారిగా మీరు సెలెక్టెడ్ జోన్ల వారిగా ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వెబ్నోట్లో అసలు ఏముందంటే మనకు వీటికి సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ జరిగినటువంటి తేదీలు, అలాగే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ టు అవుట్కమ్ ద రైట్ పిటిషన్ అప్పీల్ నెంబర్ 1666 ఫ్రమ్ ది 2025 అండ్ ద బ్యాచ్ కేసెస్ అండ్ ఎనీ అదర్ రైట్ పిటిషన్ పెండింగ్ ఇఫ్ చేంజెస్ అక్కర్స్ ఇన్ దిస్ సెలక్షన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సెలక్షన్ లిస్ట్ చూసుకున్నట్లయితే మెయిన్స్ ఆల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ టు ది పోస్ట్ మెన్షన్ ఇన్ ద అగ్నెస్ట్ హాల్ టికెట్ నెంబర్స్ అనేసి ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు హాల్ టికెట్స్ నెంబర్ వారిగా అండ్ సెలెక్టెడ్ పోస్ట్ కోడ్ నెంబర్స్ వారిగా అండ్ సెలెక్టెడ్ మల్టీజోన్ వారిగా ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోండి, అలాగే మీ యొక్క పోస్ట్ కోడ్ సంబంధించి చూసుకోండి. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్స్ ఇవ్వడం జరిగిందండి. 1 2 ఇక్కడ వీటికి సంబంధించినటువంటి 1 18 6 3 సంబంధించినటువంటి పోస్ట్ కోడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. మనకు టోటల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే మనకు ఇక్కడ చూపిస్తానండి మీకు క్లియర్గా. అండ్ మనకు టోటల్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ రిజల్ట్ వచ్చేసి మనకు నైట్ అనేది రావడం జరిగిందండి. అండ్ టోటల్గా మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి 562 మెంబర్స్కి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. అంటే 562 మంది అభ్యర్థులు వచ్చేసి గ్రూప్ 1గా సెలెక్ట్ కావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ద ప్రొవిజనల్ సెలెక్షన్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ద పెండింగ్ కోర్ట్ కేసెస్ అండ్ ద 562 వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్, 1 విత్ హెల్డ్ వేకెన్సీ అండి. ఈ 560 వేకెన్సీస్లో ఆల్రెడీ ఫుల్ఫిల్ కావడం జరిగింది. టోటల్గా 563 కదా, ఇందులో 562 వచ్చేసి ఫిల్ కావడం జరిగింది. 1 వచ్చేసి విత్ హెల్డ్ వేకెన్సీ కింద రావడం అయితే జరిగింది. అండ్ ఇన్ వ్యూ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ స్పోర్ట్స్ క్యాండిడేట్స్ దోస్ వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్ బై ద కమ్యూనిటీ కేటగిరీ క్యాండిడేట్స్ అనేసి ఇవ్వడం జరిగిందండి. అండ్ 1 వేకెన్సీ వచ్చేసి కెప్ట్ వేకెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు పెండింగ్ కేసెస్ అనేది ఉండడం జరిగింది ఆ వేకెన్సీ పైన. అందుకే దాన్ని వేకెంట్ పోస్ట్ వేకెన్సీ వచ్చేసి విత్ హెల్డ్ కావడం అయితే జరిగిందండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ వచ్చేసి టీజీపీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ పబ్లిష్డ్ ఇన్ ద గెజిట్ నెంబర్ 60 ప్రకారమే జరిగిందనేసి ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని జారీ చేసిన వారు డాక్టర్ ప్రియాంక ఆలా గారు, ఐఏఎస్ సెక్రటరీ గారు అనేది ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. అండ్ ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి, గ్రూప్ 1 సంబంధించినటువంటి ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు అయితే చాలా కష్టపడడం అయితే జరిగింది. ఎనీవే అందరికీ ఈ గ్రూప్ 1 సాధించిన అభ్యర్థులకైతే మొట్టమొదటిగా అందరికీ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఇంత మంచి ఉద్యోగం సాధించాలంటే చాలా వరకు కష్టపడి ఉంటారని చాలామందికి తెలుసు. అంటే ఎంత బాగా కష్టపడితే అంత ఉన్నత స్థాయికి ఎదుగుతామని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు అయితే నిరూపించడం జరిగిందండి. ఎనీవే అందరికీ కంగ్రాట్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి 4th స్పెల్ కంప్లీట్ అవుతుంది. 4th స్పెల్ కాగానే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా అనౌన్స్ చేసే యోచనలో టీజీపీఎస్సీ ఉంది. అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి జీఆర్ఎల్తో పాటుగా వాటికి సంబంధించినటువంటి సివి లిస్ట్ కానీ ప్రొవిజనల్ లిస్టులు కానీ అన్నీ రిలీజ్ అయితే కాబోతున్నట్లు తెలుస్తుంది. అండ్ ఇంకొక వారం రోజులుగా వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎనీ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మీకు లేటెస్ట్ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. ఎనీవే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.